ఎంతోమంది ఎన్నో కోతలకు వస్తున్నారు. రైతు బంధు ఇవ్వని ఎగ్గొట్టి వెళ్ళినోళ్ళు కూడా, రుణమాఫీ చెప్పి చెయ్యినోళ్ళు కూడా, అసలు ఈ రెండింటి గురించి పట్టించుకున్నటువంటి కేంద్ర నాయకులు కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శించే స్థితికి వచ్చారు. అది మీరు మనసులో పెట్టుకోండి. మేము మొదటి సంవత్సరం కష్టాలున్నా, అప్పులున్నా, బాధలున్నా ఇప్పటికి 18,000 కోట్లు ఇచ్చాం. వాళ్ళు ఎగ్గొట్టినటువంటి రైతు బంధు 7,500 కోట్లు ఇచ్చాం. రైతు బీమా కట్టాం. అదేవిధంగా మిగతా బాకీలన్నీ తీర్చుకుంటూ వస్తున్నాం. ఇంకా మేము కొంత రుణమాఫీ చేయాలి. రేపు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారో మీ ముందు చూద్దాం. అది కూడా ఆయన నోటితోటే వినాలని. రైతు భరోసాకి ఏం చెప్తున్నా కూడా చూద్దాం. నేను చెప్పాను, మనం చెప్పినటువంటి మాట కష్టమైతే కష్టమని చెప్పండి, ఆలస్యం అయితే ఆలస్యం అయిద్దని చెప్పండి. ఆడన మట్టికి మనం మోసం చేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి రావద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఓపిక ఉన్న కాడికి మేము అన్న మాట ప్రకారంగా నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ధాన్యం ఇంకొక 10-15 రోజుల్లో కొనుగోలు మొత్తం పూర్తవుతుంది. బ్రహ్మాండంగా వాతావరణం కలిసి వచ్చింది. ఓకే, నల్గొండ, సంగారెడ్డి, మేడ్చల్, అదేవిధంగా గద్వాల, ఇంకా రంగారెడ్డి, చాలా జిల్లాల నుంచి వచ్చారు. సంతోషం. 3 రోజుల పంటకు ఎందుకు పెట్టామంటే చాలామంది రైతులు మాట్లాడుతుంటే అసలు సైంటిస్టులు పనికిరారు, మీకు సీనియర్ వ్యవసాయ అధికారులు కూడా పనికిరారు. ఎందుకంటే మీరు అనుభవంతో కష్టపడి రైతు చెప్తుంటే ప్రతి అణువు విశదీకరించి రైతులకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారు. అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఆ కష్టం, ఆ టెక్నిక్స్, వాళ్ళు చేసే శ్రమ మీకు కూడా తెలియాలని, అదేవిధంగా టెక్నాలజీని కూడా వాడుకునే పరిస్థితులు రావాలని ప్రపంచీకరణలో భాగంగా యంత్రాంగాన్ని కూడా, యంత్రీకరణ కూడా పెట్టాం. గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా మనకి యంత్రాలు కూడా సప్లై కాల. నేను మొన్న క్యాబినెట్లో చెప్తే మంత్రులందరూ సమర్థించారు. తప్పకుండా రైతుకు కావాల్సినటువంటి యాంత్రీకరణని తప్పకుండా ప్రారంభించి ఎంత వీలైతే అంత మీకు యాంత్రీకరణ సప్లై కూడా చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి. తప్ప లేకపోతే మా తాతలు చేశారు, మా తండ్రులు చేశారు, మేము చేస్తున్నామని ఈ యొక్క పనికిమాలిన పట్టలు పండించి వాళ్ళ చేతుల్లో, దళారుల చేతుల్లో, వ్యాపారస్తుల చేతుల్లో, మోసగాళ్ళ చేతుల్లో మనం బాధపడాల్సిన పని లేదు. మీరు నిక్కచ్చిగా వ్యవసాయం చేయండి. రైతు బంధు అడిగే రైతు ఉండటానికి వీల్లేదు, రుణమాఫీ అడిగే రైతు ఉండటానికి వీల్లేదు. ఈరోజు నా జిల్లాకి రాండి, పామాయిల్ వేసే రైతు అప్పు అడిగినా, లేకపోతే బోనస్ అడిగినా, లేకపోతే ఇంకొకటి అడుగుతాడేమో అడగండి. అడిగి ట్రక్ తీసుకెళ్తే 2 లక్షలు వస్తాయి. మనం ఇట్లా చేసి అడుక్కునేటటువంటి జాతి కాదు ఈ రైతు జాతి, అందరికీ దానం చేసేటటువంటి జాతి. కాబట్టి మీరు కాలం ఎరిగి పండించండి, అదునెరిగి పండించండి, వాతావరణం చూసి పండించుకోండి, ఏ పంటలు పండించుకోవాలో చూసి పండించుకోండి. అయితే మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఆయన గారికి కూడా నేను బయట కూడా చెప్పొచ్చు, కానీ మీ ముందు చెప్తే మంచిది. ఈ జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులో 40 సంవత్సరాలుగా నా భాగస్వామ్యం ఉంది. జోరాల ప్రాజెక్టు నిర్మాణం దగ్గర నుంచి కోయిల సాగర్ కానీ, నెట్టంపాడు కానీ, కలవకుర్తి కానీ, భీమా కానీ అన్నిట్లో నా చేయి కొద్దిగా పడింది. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి అట్టి ఉధృతంగా ముందుకు తీసుకెళ్లారు. మళ్ళీ అవన్నీ ఇంకా పూర్తి చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఈ జిల్లా యొక్క జీవనాడి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మంత్రి గారు, రాష్ట్రం మొత్తం నల్గొండ, ఖమ్మం, మిగతా జిల్లాలు ఎట్లున్నా మీరు కూడా చేసుకోండి కొద్దిగా. కానీ ఈ జిల్లాలో పాలమూరు రంగారెడ్డికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వలసల జిల్లా అని పేరు పెట్టారు. నేను చెప్తున్నా, వచ్చే సంవత్సరం నుంచి ఇంకొక జిల్లా కూడా వచ్చి మహబూబ్ నగర్లో పనిచేయాలి తప్ప మనం ఎవడు బయటకు వెళ్ళడానికి వీల్లేని పరిస్థితుల్ని క్రియేట్ చేయాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు చుట్టుపక్కల రాష్ట్రాలు ఉన్నటువంటి మనుషులందరూ వచ్చి మన దగ్గర పనిచేస్తున్నారు. మహారాష్ట్ర వాళ్ళు వచ్చి మిరపకాయలు ఏరుతారు, ఛత్తీస్గఢ్ వాళ్ళు వచ్చి, జార్ఖండ్ వాళ్ళు వచ్చి నాటు పెడుతున్నారు. ఏ పంట కైలు చేయాలన్నా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వచ్చి పామాయిలు గెల్లగొడుతున్నారు. తెలంగాణ రైతు ఇప్పుడు వలస రైతు కాదు, బాధపడాల్సిన పని లేదు. మీరు కంటి నిండా నిద్రపోండి, కడుపు నిండా వ్యవసాయం చేయండి. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కొన్ని బాధలు ఉన్నాయి, రైతుకి ఎన్ని బాధలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ బాధలు ఈ ప్రభుత్వానికి ఉన్నాయి. అయినా సరే పెద్దలు, అనుభవజ్ఞుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి మంత్రుల యొక్క సహకారంతో ఇరిగేషన్ ప్రాజెక్టులో ఏదైతే ప్రాధాన్యత ఉన్నాయో వాటిని పూర్తి చేసుకుంటూనే ఈ 4 సంవత్సరాల్లో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి
ఈ పాలమూరు రంగారెడ్డిని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకుంటే